చపాతీలు సాఫ్ట్‌గా మార్నింగ్ లంచ్ బాక్స్‌లో పెట్టిన ఆఫ్టర్‌నూన్‌కి కానీ, ఈవినింగ్‌కి కానీ కూడా మెత్తగా ఉండాలంటే నేను చెప్పిన ఈ ఫోల్డింగ్స్‌లో గనుక చపాతీని మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే చాలా బావుంటాయి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. చూస్తున్నారు కదా! ఎంత బాగా పొంగుతున్నాయో. సో, వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే మనం చపాతీ పిండిని తడిపి పెట్టుకోవాలి. నేను ఈ వీడియోలో ఒక 3 ఫోల్డ్స్ అనేవి చూపిచ్చాను. ఆ 3 ఫోల్డ్స్ అనేవి కూడా మంచిగా లేయర్స్ లాగా వస్తాయి. అండ్ అలాగే మంచిగా పొంగుతుంది. సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. ఇంట్లో కొన్ని టిప్స్ అయితే చెప్తాను. చపాతీ పిండిని ఎప్పుడైనా డో ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన ఉంచుకున్నట్లయితే సాఫ్ట్‌గా అవుతుంది. తర్వాత వచ్చేసి ఖచ్చితంగా చపాతీ పిండి వేసుకున్న బౌల్‌లో పిండి ఉంటుంది కదా! దానిపైన కంపల్సరీ మూత పెట్టాలి. మనము ఎవ్రీ టైము చపాతీ పిండిని తీసుకొని బాల్స్ లాగా చేసి చపాతీలని ప్రెస్ చేసుకున్నా సరే మూత అయితే కంపల్సరీ ఉండాలి. లేదంటే పిండి అనేది చాలా డ్రైగా అయిపోతుంది. అసలు అప్పుడు చపాతీలు మంచిగా రావు. అండ్ ఇంకొకటి ఏంటంటే చపాతీల్ని మనం ఎప్పుడైనా సరే కాల్చుకునే టైంలో వేడిగా ఉన్న ప్యాన్ పైనే చపాతీలు వేయాలి. లేదంటే అవి చాలా గట్టిగా అప్పడాల్లాగా వస్తాయి. ఈ టిప్స్ అండ్ ఫోల్డ్స్‌ని ట్రై చేయండి.